Welcome to Sri Chamugura Mallareddy Garu. So welcome sir. Welcome to TV9 Education Inspo. అందరికీ నమస్కారం. ఈరోజు TV9 సహకారంతో అదే మాదిరిగా మన వెంకటేష్ గారి గైడ్స్ తోటి మన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఫార్మసీ కాలేజీలు కానీ, నర్సింగ్ కాలేజీలు కానీ, MBA, MCA మిగతా అందరూ కూడా ఎడ్యుకేషనల్ ఇంత పెద్ద ఫేర్ మన ఐటెక్స్లో జరుపుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దీనికి మన పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్గులు, ఐటీ శాఖ మంత్రివర్గులు మన శ్రీధర్ బాబన్న గారు వచ్చినందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా మన హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మన బాలకృష్ణారెడ్డి గారు, మిగతా GNR, మిగతా మన కాలేజ్ ఫ్రెండ్స్, కాలేజ్ సెక్రటరీస్, కాలేజ్ స్టాఫ్ అందరికి కూడా నమస్కారం. నేను 5 నిమిషాలు మాట్లాడతా. ప్రపంచమంతా మారిపోతుంది. ప్రపంచమంతా ఏఐ అంటుంది. మనం ఇంకా పాత జమానా లెక్క, పాత 60 years 50 years సిలబస్ లెక్క పోతే మనకే కష్టం. నేను ఇండియా లెవెల్లో పోయినా, ఇండియా లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ చూసినా. నేను ఇండియా లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ పెడదామని ఇందోర్ పోయినా, భూపాల్ పోయినా, మన కల్కట్టా పోయినా, యూపీ పోయినా, ఇప్పుడు తిరుపతిలో పెట్టినా, విశాఖపట్నంలో పెట్టినా, విజయవాడలో పెడుతున్నా. ఇవన్నీ చూసినా కాబట్టి ఎక్కడ కూడా గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజీలల్లో కొద్దిగా సిలబస్ మార్పు తీసుకురావాలని మా మంత్రి గారిని, మా చైర్మన్ని కూడా ఇద్దరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనకంటే 5-6 సంవత్సరాలు ప్రపంచం అడ్వాన్స్గా ఉంది. అక్కడ రోబోలు వచ్చినాయి. రోబోలు అన్నీ హోటళ్ళు ఊడుస్తున్నాయి, కాఫీలు టీలు సప్లై చేస్తున్నాయి, డ్రైవర్ లేని కార్లు వచ్చినాయి. మనం ఇంకా 5-6 సంవత్సరాలు అయినాక కూడా మన దగ్గర అవి రావు. మన పిల్లలు అడ్వాన్స్లు ఉన్నారు. మన ప్రపంచంలో 2 కావాల్సింది, 2. ఒకటి టెక్నాలజీ, 2ది స్కిల్. ఏ PhD అవసరం లేదు, ఏ MTech అవసరం లేదు, ఏ BTech అవసరం లేదు. టెక్నాలజీ స్కిల్ ఉంటే ప్రపంచాన్ని రూల్ చేసే శక్తి ఆ స్టూడెంట్కి ఉంటుంది. వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ప్రపంచంలో నేను మొత్తం జపాన్ పోయినా, జర్మనీ పోయినా, తైవాన్ పోయినా, కొరియా పోయినా, ఎక్కడ కూడా యువకులు లేరు, యువ ఇంజనీర్స్ లేరు, యువ డాక్టర్స్ లేరు. మన దగ్గరనే ఉన్నారు, ఇండియాలోనే ఉన్నారు. ఇండియా కంటే కూడా మన హైదరాబాద్లో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు. టెక్నాలజీ స్టూడెంట్స్ అంతా కూడా, టెక్నాలజీ పీపుల్ అంతా కూడా మన తెలంగాణలో ఉన్నారు, మన సౌత్లో ఉన్నారు. మనం మన పిల్లలకు కరెక్ట్గా సిస్టంలా ఏఐ హౌ టు యూజ్ ఏఐ నేర్పిస్తే చాలు. మనం ఏఐని ఎట్లా వాడాలో నేర్పిస్తే చాలు. ఏఐ పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఒక టూల్. అది ఒక టూల్ ఇచ్చేస్తే స్టూడెంట్స్కు పర్ఫెక్ట్గా ఏఐ సపోర్ట్ తోటి ఏ ఆన్సర్ అంటే, ఏ క్వశ్చన్ అంటే, ఏదంటే తిరుగు లేదు. ప్రపంచమంతా తిరుగు లేదు. ప్రపంచంలో యువకుల షార్టేజ్ ఉంది. నేను జపాన్ పోయినా, జర్మనీలో పోతే అక్కడ ఎవ్వరు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, పిల్లలను గంటలేరు, యువకులు లేరు. అంత సీనియర్ సిటిజన్స్ 110 ఏళ్ళు బతుకుతారు జపాన్లో. 70-80 ఏళ్ళకు కూడా రిటైర్మెంట్ లేదు. యువకులు అంటే, యూత్ అంటే మన ఇండియాలో, మన తెలంగాణలో, మన హైదరాబాద్లో మన తెలుగు పీపులే ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళను పర్ఫెక్ట్గా ప్రపంచం తగ్గట్టు ఏఐతో తయారు చేస్తే, ఇప్పుడు నా కాలేజీలో పెద్ద నంబర్తో నా కాలేజీలు ఉన్నది. నా పిల్లలకు మొత్తం ఇప్పుడు పూర్వం లెక్క ఇంత పెద్ద టెక్స్ట్ బుక్ ఇచ్చి స్టూడెంట్ని చదువుకొని రమ్మంటే రాడు. బోర్డు మీద హోంవర్క్ చేసి నువ్వు హోంవర్క్ ఇస్తే చేసుకొని రమ్మంటే రాడు. ఈ కాలం పిల్లలంతా కూడా 3 గంటలు సోషల్ మీడియా చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, సెల్ ఫోన్ చూస్తారు. దానికి అలవాటు పడ్డారు. కంపల్సరీ మన టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి ల్యాప్టాప్ తోటి. మన టీచర్లను కంపల్సరీ ల్యాప్టాప్తో తీసుకురమ్మనాలి. మన స్టూడెంట్స్ కూడా ల్యాప్టాప్ కంపల్సరీ చేయాలి. మనం టెక్నాలజీ స్కిల్ నేర్పియాలి. అప్పుడే మన భవిష్యత్తు, మన ఫ్యూచరు, మన పిల్లలు ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. నా దగ్గర అదే పరిస్థితి చెప్తున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సార్. ప్రపంచంలో సార్, ఇండియాలో
500 యూనివర్సిటీలు ఉన్నాయి. ఫస్ట్ టైం ఇన్ ఇండియా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ అని ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిన సార్. దాని టెక్నాలజీ తైవాన్కి వెళ్ళి తీసుకొచ్చిన. దానిది ఏంటంటే ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ అన్నిటి కూడా ఏఐ లింక్ చేసి చెప్తా అని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే నాకు ఆ స్పెషలిస్ట్గా డిజిటల్ హెల్త్లా నేను యూనివర్సిటీ తీసుకొచ్చిన. బ్రహ్మాండంగా పిల్లలు ఇప్పుడు ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఏఐ చదువుతున్నారు. మనం ఏఐ లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇంజనీరింగ్లో టెక్నాలజీ అనేది కంపల్సరీ. రాబోయే రోజులల్లో ఎంబీబీఎస్ విత్ టెక్నాలజీ. ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు చేస్తున్నాయి, టెక్నాలజీ లేని ఎట్లా చేస్తారు? డెంటల్లో ఉంటారు, దానికి టెక్నాలజీ కావాలి. ప్రతి దాంట్లో టెక్నాలజీ కావాలంటే మన ఇంజనీరింగ్ కాలేజీలలో మన పిల్లలకు టెక్నాలజీ నేర్పిస్తాం. ప్రతి దాంట్లో డిమాండ్ ఉంది, మన పిల్లలకు బ్రహ్మాండంగా ఉంది. మంచి మన సీఎం గారికి కూడా మంచి అవగాహన ఉన్నది టెక్నాలజీ మీద, స్కిల్ మీద, ఏఐ మీద. ఎందుకంటే ఆయన కూడా నేను ఒక గంట సేపు మాట్లాడినప్పుడు చెప్పిండు, మొత్తం మన పిల్లలకు ఏఐ నేర్పియాలి, టెక్నాలజీ నేర్పియాలి, స్కిల్ నేర్పియాలని. మన శ్రీధర్ బాబు గారు కూడా మంచి ఐటీ ఇండస్ట్రీ ఉన్నాడు కాబట్టి, మినిస్టర్ కాబట్టి, మనం ఫ్యూచర్ అంతా కూడా సిలబస్ మార్చుకొని మనం మంచిగా పర్ఫెక్ట్ చేసుకుంటే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి తెలంగాణకు ఉన్నదని కూడా మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.